కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపుర జగద్గురు శ్రీమద్ విరాట్ కోటూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని స్వామివారి యొక్క కాలజ్ఞానాన్ని స్వామివారి యొక్క చరిత్రను విశ్వవ్యాప్తం చేయటమే జీవిత లక్ష్యంగా ఏర్పడినటువంటిది శ్రీ బ్రహ్మపదం. ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రీయ బ్రహ్మసేన మరియు బ్రహ్మపదం పేరుతో విశేషవంతమైనటువంటి ధర్మ ప్రచార యాత్రను కూడా మేము నిర్వహించాం. సనాతనమైనటువంటి ధర్మాన్ని 400 సంవత్సరాల క్రితమే విశ్వ భవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ కోటూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అందుకే ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న వింత జరిగినా, విచిత్రం సంభవించిన బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతోంది అని వింటూ ఉంటాం. అటువంటి మహనీయులు 400 సంవత్సరాల క్రితమే కులమత వర్గ వైషమ్యాలకు అతీతవంతమైనటువంటి స్థితిగతుల్లో సనాతనమైనటువంటి ధర్మాన్ని ప్రబోధించడమే కాదు, సమాజంలో ఉన్నటువంటి ఎన్నో మూఢ విశ్వాసాలను కూడా త్యజింపజేసిన మహనీయులు, అవతార పురుషులు, సంఘ సంస్కర్త అయినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉపాసనా బలంతో స్వామివారి యొక్క శిష్య పరంపరగా మేము ఉన్నాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనునిత్యం పర్యటన చేస్తూ ఉంటాం. కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంగణం కందిమల్లైపల్లె పురసంస్థానానికి అది చేరువలోనే ఆలయ ఆశ్రమ ప్రాంగణాన్ని మేము వ్యవస్థీకృతం చేసుకున్నాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆలయ ఆశ్రమాలు అవ్వచ్చు, ఇతర ఆలయాలు అవ్వచ్చు, విలుప్తమవుతున్న శిథిలావస్థలో ఉన్న ప్రతిష్టాది క్రతువుకు నోచుకోకపోయినా వాటిని ఉచితంగా ప్రతిష్ఠ చేయటం బ్రహ్మపదం యొక్క కర్తవ్యంగా ఉంది. ఎన్నో ఆలయ ఆశ్రమాలను పరిరక్షణ చేస్తూ ఉన్నాం. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞానాన్ని, స్వామివారి యొక్క చరిత్రని విశ్వవ్యాప్తం చేయటమే రాష్ట్రీయ బ్రహ్మసేన, బ్రహ్మపదం మరియు కృష్ణమాచార్య యొక్క లక్ష్యంగా ఉంది. అందుకే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞానాన్ని, చరిత్రని మనం విశ్వవ్యాప్తం చేస్తూ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్షంగా ప్రతి ఊరు, వాడవాడ, గ్రామం తిరిగి స్వామివారి యొక్క కాలజ్ఞానాన్ని, స్వామివారి యొక్క ప్రవచనాన్ని, స్వామివారి యొక్క జీవిత చరిత్రని, మూఢ విశ్వాసాలను త్యజించినటువంటి పరిస్థితిని సమాజ హితం కోసం, లోక కళ్యాణార్థం మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని మనం చేపడుతూ వస్తూ ఉన్నాం. జై వీరబ్రహ్మ, జై గోవింద బాబాజీ. అండి, నేను మీ జబర్దస్త్ ఘటం నవీన్. ఈ రోజు నేను మన మంగళగిరి దగ్గరలో ఉన్న పెద్దబట్లపూడి దగ్గర ఉన్న శ్రీ సత్యసాయి షిరిడి సాయి మందిరంకు వచ్చాము. ఈ రోజు 18వ వార్షికోత్సవం జరగబోతుంది. దీనికి మెయిన్ పర్సన్ వచ్చేసి మా పాతూరి నాగభూషణం గారు. సార్కి కళాకారులన్నా, కళలన్నా చాలా అద్భుతమైన ఇష్టం, ప్రేమతోటి ఇక్కడికి ప్రతి సంవత్సరం మా జబర్దస్త్ కళాకారులని, సంగీత పాటలు పాడే వాళ్ళని కానీ, మంచి మంచి ఆర్కెస్ట్రా వాళ్ళని పిలిపించి వాళ్ళతో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చెప్పిస్తుంటారు. సో మా నాగభూషణం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఆ సాయినాథుడి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి సంవత్సరం మేము ఇలా వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని మా నాగభూషణం గారి ఆధ్వర్యంలో ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలని మరొకసారి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ మా పాత్ర నాగభూషణం గారికి, అలాగే ఆలయ సిబ్బంది వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి చాలా ఆశీర్వాదం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జబర్దస్త్ ఘటం నవీన్ అండి. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. ఈసారి నేను 3rd టైం రావడం ఇక్కడికి చాలా అద్భుతంగా ఉంది. ప్రతి సంవత్సరం రావాలని కోరుకుంటున్నాను. నమస్తే.